సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు కన్నుమూస్తూ ఉండడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా సినీ జానపద నేపథ్య గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణించారనే వార్త ఒక్కసారిగా తీవ్ర విషాదంలోకి నెట్టింది. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని తెలియజేశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్లో తన నివాసంలో మరణించారని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలోని సాంగ్తో వడ్డేపల్లి పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో ఆయన గన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల పాటను ఆలపించారు. ఈ పాటతో ఆయనకు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. వడ్డేపల్లి ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించారు. 100కు పైగా సాంగ్స్, ప్రైవేట్గా ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడారు. వడ్డేపల్లి మరణం ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది. సినీ పెద్దలు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని సంతాపం తెలియజేస్తున్నారు. అలాగే ఆయన మృతికి సినీ జానపద కళాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు కన్నుమూస్తూ ఉండడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా సినీ జానపద నేపథ్య గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణించారనే వార్త ఒక్కసారిగా తీవ్ర విషాదంలోకి నెట్టింది. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని తెలియజేశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్లో తన నివాసంలో మరణించారని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలోని సాంగ్తో వడ్డేపల్లి పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో ఆయన గన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల పాటను ఆలపించారు. ఈ పాటతో ఆయనకు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. వడ్డేపల్లి ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించారు. 100కు పైగా సాంగ్స్, ప్రైవేట్గా ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడారు. వడ్డేపల్లి మరణం ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది. సినీ పెద్దలు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని సంతాపం తెలియజేస్తున్నారు. అలాగే ఆయన మృతికి సినీ జానపద కళాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.